చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక వెరీ గుడ్ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఎక్కడైతే వాతావరణం హ్యాపీగా ఉంటుందో, ఎక్కడైతే ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారో, ఎక్కడైతే ఆడవాళ్ళు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటారో ఆ ప్లేస్ కి వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? తిరుమల గడప, దేవుడు ఉన్న కడప. కడప కారం దోశ అందరికి ఫేవరెట్. కడప ఆడవాళ్ళంటే సూపర్ హిట్. ఎందుకు మామ హెయిర్ కి తెల్లటై చేసినావు? నేచురల్, అందుకే నేచురల్ బ్యూటీ. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. నువ్వు తప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నిన్ను హత్తుకుంటూ ఉండిపోతానే. మా వాట్స్ నేమ్? అందరికీ ఇష్టం శ్రీశ్రీ. నా పేరు గమ్యశ్రీ. శ్రీశ్రీ గారు అందరికీ ఇష్టం. ఆయన గురించి ఏం తెలుసు నీకు? కవితలు రాస్తారు. రైటర్ అనొచ్చు, హీస్ అ పోయెట్, ఎన్నెన్నో. ఏం చేస్తుంటారు? వాట్ యు డు? ఇంటర్ స్టడీ. యు ఆర్ స్టడీయింగ్ ఇంటర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏంటి, ఏం చేద్దామని? బీటెక్ చేసి జాబ్. బీటెక్ చేసి జాబ్. అందరిలాగానే నువ్వు కూడా? నువ్వు నాన్న డిఫరెంట్ అన్న. పేరు కూడా ఎంత డిఫరెంట్ పెట్టుకున్నావు, ఆలోచన కూడా అంత డిఫరెంట్ ఉన్నా. అందరు చేసే దారిలో నువ్వు ఎందుకు వెళ్తావు? వెరైటీగా ఏమైనా చెయ్యి. ఇంటీరియర్ డిజైనర్, యాంకర్. ఇలాగ యాంకర్ అవుతా. ఏమి దోచకపోతే నా మీద పడ్డదా? ఫస్ట్ ఏమో జాబ్ అది ఇది అన్నావు, అది రాకపోతే యాంకర్ అవుతా. అంటే చదువు లేదు, సంద లేదు, జాబ్ రాకపోతే యాంకర్లు అవుతారు అందరూ, అంతేనా? గుర్తు పెట్టుకుంటా. అమ్మ వచ్చి నేమ్? మా ఆయనకు నేను రాణి, నా పేరు మౌని. ఛాన్స్ లేదు, ఇంకా మీ ఆయనకు మీరే రాని, అంతే. ఏమని పిలుస్తారు ముద్దుగా మీ ఆయన్ని? బుజ్జి. అప్పుడు బుజ్జి అనగానే ప్రేమతో వచ్చేస్తాడు. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. లవ్ అయింది, దాని తర్వాత అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళ కోసం కొంచెం నాటకం లాగా అట్లా ప్లాన్ చేశారు. చెప్పేసి నా మొత్తానికి, లేకపోతే వాళ్ళకి తెలుసా? తెలుసు సార్. అందరిని ఎరిపప్పులు చేసి అని అర్థమైందా అందరికి? అమ్మ మీ పేరు? ఆకాశంలో ఉంటుంది చందమామ, ఈ మీ షోకి వచ్చింది పూర్ణిమ. చందమామ, పూర్ణిమ. ఆ చందమామకి అసలు ఫుల్ పోలికలు ఉన్నాయి. ఆ చందమామకి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో ఎన్ని ఏళ్ళైందండి పెళ్ళి? 15 years. 15 years గా ఇంత హ్యాపీగా ఉంటారంటే పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడు. నవ్వుతూ నవ్విస్తుంటాను. నవ్విస్తున్నా. ఆయన నవ్వుతుంటాడా? ఆయన హ్యాపీ కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మ మీ పేరు? నా పేరు దివ్య. వినిపిస్తుంది పూరా దునియా. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు పెట్టింది ముఖం అనుకుంటే ఇది చెప్పనీకి గుర్తుంటుందో లేదో తొందరగా చెప్పానని. దునియా వినిపించేలాగా ఇప్పటివరకు దివ్య ఏం చేసింది? మీ షో ఇంకో షోకి వచ్చాను నేను. ఏ షోకి వచ్చినమ్మా? సేమ్ షోకి. ఆడవాళ్ళు మీకు జోహార్లోకి వచ్చినావా? ఎప్పుడు? మీరు ఎప్పుడు కడపకు వచ్చారో అప్పుడు. నేను ఎప్పుడు కడపకు వచ్చా? కడప ఆడాల మజాగా చేసినాం. అప్పుడు నేనేంది స్కూల్ పోయే పోరగాడిని. అప్పుడు ఆడాల మజాగా చేసినప్పుడు వచ్చినావా? అప్పుడు పార్టిసిపెంట్ గా వచ్చినావా? అప్పుడు బాగుండేనా? ఇప్పుడు బాగుందా షో? ఎప్పుడు బాగుంది. ఎప్పుడు బాగుంది, అది కారణం. వెరీ గుడ్, మంచి ఆన్సర్. ఈ రోజు లంచ్ ఫ్రీ నీకు. ఇటిద్దరు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టడం. సో 2 విగ్గులు పెట్టాము అక్కడ. అవి ఏ తలకన్నా సరిపోయే విగ్గులు. నేను క్వశ్చన్ అడగాలి మీ టీం అంటే ఫస్ట్ గా 3, 2, 1 గో అనంట. గో అనే పదం వినంగానే ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి మీరు పరిగెడతారు. 2 విగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి తీసుకొస్తారు. మీ ఇంకో పార్టిసిపెంట్ కి ఆ విగ్ ని సెట్ చేస్తారు తల మీద. సెట్ చేసిన తర్వాత దాన్ని ముట్టుకోవద్దు. కరెక్ట్ గా సెట్ అయింది అంటే నాకు హైఫై ఇవ్వండి. పెట్టేటప్పుడు ఎవరికైతే పెడుతున్నారో విగ్ వాళ్ళు ముట్టుకోకూడదు. విగ్ ని వాళ్ళ చేతులు మాత్రం వెనకాల పెట్టాలి. విగ్ ని వాళ్ళు ముట్టుకున్నారంటే డిస్క్వాలిఫై. మీరు కరెక్ట్ గా ఫిక్స్ అయ్యింది అని అనుకుంటే నాకు హైఫై కొట్టాలి. అది ఊడిపోకుండా ఆగింది అనుకోండి, మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం. గాట్ ఇట్? సో ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ కి. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి ముందుకు రమ్మాను. బాగుంది ఇది నీ డ్రెస్ కి, జుట్టుకి. రామ్మా దునియా. ఇప్పుడు చేతులు స్ట్రైట్ పెట్టండి. ఇప్పుడు ఈ కాళ్ళ మూమెంట్ చూడండి, ఈ కాళ్ళ మూమెంట్ చూడండి. ఇట్లా చేయండి. ఇట్లా చేసుకుంటూ రౌండ్ గా తిరగాల, అది పడొద్దు. రెడీ? 3, 2, 1 గో.
జంప్. పోయింది. క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. హీరోయిన్ తన హీరో చూడడానికి మొరటోళ్లాగా ఉన్నాడు అని అన్నా చాలా మంచోడు అని అందరికి పరిచయం చేసింది. ఒక పాట పాడుతూ తను మంచోడు అని చెప్తుంది. ఏ పాట? నా సామి రారా సామి బంగారు సామి మిసల సామి రోషల సామి. పాటలాగా పాడది. రారా స్వామి రారా స్వామి ఏరా సామి పోరా సామి. ఆ పాట అనుకుంటున్నారు, పుష్పాలు ఆ పాట అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళు అనుకుంటున్నారు. రైట్ సాంగ్ మీరు పాడితే మీకు పాయింట్ వస్తుంది. వీడు మొరటోడు. ఏడుస్తున్నావు ఎందుకు? పాట పాడు. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి. ఓకే, ప్లే ది రైట్ సాంగ్. సో ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి. 2వ పాయింట్ కూడా వీళ్ళు గెలిచిపోయారంటే గేమ్ కల్లాస్. రెడీ? 3, 2, 1 గో. ఇదేంది ఇట్లుంది? ఇప్పుడు ఇదే పాట ఉంది కదా, చూసేకి స్టెప్ ఉంది కదా, ఇట్లా అని చెప్పుకుంటే తిరగాలి అది పడకుండా. నా సామే నా సామే రారా సామే బంగారు సామి మిసల సామి రోషల సామి. ప్రసాదం తీసుకుంటారా? 2వ పాయింట్ కూడా మీకు గెలిచే అవకాశం వచ్చేసింది. జాగ్రత్తగా వినండి. హీరో తన మేనకోడల్ని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకి వెళ్ళాడు. అక్కడ కట్నం కింద ఏమిస్తారు అని అడిగితే మొత్తం నా ఏరియా మొత్తం రాసిస్తాను అని చెప్పింది. అప్పుడు ఒక పాట వస్తుంది. ఏ పాట? ఎగిరే పౌరమాలు. పాడండి. ఎగిరే పౌరమాలు. ఫ్యాక్షనిస్ట్. ఎగిరే పౌరమాల ఫ్యాక్షనిస్ట్. టైం అప్. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక అంతవరకు వచ్చేది. పాడండి. నువ్వు కూడా పాడినా? నాకు రాదు. ఓకే, నువ్వు ఏదో పాట ఆ పాట అనుకున్నావు. నువ్వే పాట. మాఘమాసం ఎప్పుడొస్తుందో పెళ్లి చూపులు. మౌన రాగాలెన్ని ఇక్కడ ఉన్న నాలో. ఏరియా రాసిస్తా అంటే మాఘమాసం. ప్లే ది రైట్ సాంగ్. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కదివిద్దామా. మీ ఇద్దరిట్లో ఎవరన్నా వెళ్ళొచ్చు. 3rd and final పాయింట్ కోసం 3, 2, 1 గో. దాన్ని ముట్టుకోవద్దు ఇంకా. నువ్వు ముట్టుకున్నావు కాబట్టి ఆమె పెట్టేటప్పుడు కన్సిడర్ చేయను. నువ్వు ముట్టుకోలేదు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో ఫ్యాక్షనిస్ట్. హీరో తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడే హీరోయిన్ ఉంటుంది. అప్పుడు హీరోని ఆట పట్టించడానికి సున్నుండ తీసుకుని ఇస్తుంది హీరోకి. అప్పుడు వచ్చే ఆ పాట ఏ పాట? సున్నుండా తీసుకో ఓ బామ పడకుండా తీసుకో రామ. సున్నుండా ఇచ్చుకో ఓ బామ సిగ్గుపడకుండా తీసుకోరా బామ. మీరు పాడండి. మా పెరటి జాచెట్టు పళ్ళన్నీ కుశలం మడిగే, మా తోట చిలకమ్మ నీకే ఎదురే చూసే. నీకు ఫ్యాక్షనిస్ట్ అనగానే ఎగిరే పావురమా, జామ్ పండు, ఎగిరే పిట్ట, ఇవన్నీ ఎందుకు గుర్తొస్తుంది అమ్మా నీకు? ఇప్పుడు రైట్ సాంగ్ ప్లీజ్. సున్నుండ తీసుకో ఓ బావ, సిగ్గుపడకుండా తీసుకో నా బావ. సున్నుండ ఇచ్చుకో ఓ భామ, ఇచ్చిన గుండె పుచ్చుకో నా భామ. ఎడపెడ లాగించుకో, అదో ఇదో ఏదోలాగా అరిగించుకో. పాపం మీ అమ్మాయి ఇప్పటివరకు మిమ్మల్ని ఈ విశ్వరూపం చూడలేదు. మా అమ్మకి ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తుంది? ఏం కాలేదను, ఒక గంట సేపట్లో మళ్ళీ నార్మల్ అవుతుంది మమ్మీ. బట్ 3 పాయింట్స్ లో 2 పాయింట్స్ గెలుచుకున్నందుకు రౌండ్ విన్నర్. రౌండ్ గెలుచుకున్నందుకు మీరు గెలుచుకున్నారు 2500 రూపీస్.
ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం. ఎక్కడున్నాం అంటే కడపలో ఉన్నాం. కడపలో అందమైన మహిళలు, ఎనర్జెటిక్ మహిళలు పోటీ అనగానే సిద్ధం అనేసి అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు అసలు సిసలైన పోటీ స్టార్ట్ అవుతుంది. ఒక గేమ్ ఆడుతాం. ఒక లైన్ గీస్తా, లోనా బయట, నేను లోనా బయట, బయట లోనా, లోనా బయట, ఇట్లా ఆడుకుంటా కమాండ్లతోని. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు చెక్. ఓకేనా? సో ఇందులో పార్టిసిపేట్ చేయాలి అని అంటే మీరు ఉన్న చోట మీరు బాగా కాళ్ళతో ఇట్లా ఇట్లా సిగ్గుపడుతుంటారు కదా, అట్లా సిగ్గుపడాలి. ఇందులో ఏంటంటే మీ హ్యాండ్స్, మీ కాళ్ళు, మీ ఫేస్, ముఖ కవలికలు బాగా చూస్తారు అనమాట. గమనిస్తే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని లోపల తీసుకుంటా. ఓకే, నాకు 5 మెంబర్స్ కావాలి. మ్యూజిక్ అయ్యా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో. హాయ్ అమ్మా, మీ పేరు? సగల సుకన్య. ఎంత బాగా సిగ్గెలా పడ్డారండి మీరు. అసలు మొత్తం ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తుంది తెలుసా. థ్యాంక్ యూ చాలా అందంగా సిగ్గుపడ్డారు. ఈ సిగ్గు చూస్తే కదా పెళ్లి చూపులో మీ ఆయన ఎస్ అని చెప్పాడు. అమ్మ, మీ పేరు? అల్లు అర్జున్ తీశారు సినిమా, అందుకే నా పేరు పుష్ప. మిమ్మల్ని చూసే చేశాడా? వచ్చిన గీతికాశ్రీ. గీతికాశ్రీ ఏం చేస్తుంటావు? 10th క్లాస్. వెరీ గుడ్. గాయత్రి చందన. గాయత్రి చందన. నీ వాయిస్ లో ఎందుకు నువ్వు సింగర్ అని తెలుసు. సింగరా? అవునా? షోరా? ఏది ఓ గమకాలు అలా అలా 2-3 వదులు. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఇలాంటి సాహసాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ మైక్. అమ్మ, మీ పేరు? పుణ్యవతి అండి. పుణ్యవతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ 5గురికి మేము ఒక అగ్రిమెంట్ తీసుకుని దాని మీద సిగ్నేచర్ ఇస్తాం. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లేవు కదండి. సో మీరు ఉన్నది లోన. నేను బయట అన్నప్పుడు జంప్ చేసి బయటికి రావాలి. ఇది లైన్ అంటే ఇలా రావాలి. ఓకే, ఇలా రావద్దు. ఓకే, 2 legs తో జంప్ చేయాలి. నేను లోన అన్న ప్రతిసారి లోన వండుకుంటూ లోనలే జంప్ చేయాలి. హాఫ్ సీట్ అంటే గోడ కుర్చీ. మధ్యలో బాలే బాబు అని అంట. బాలే బాబు గారు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? తొడగొట్టి చిరంజీవి గారు అని అంట. జూనియర్ ఎన్టీఆర్ అంట. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. బ్రహ్మానందం గారు అని అంట. చెంప కొట్టుకుని రా 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 అని వెళ్ళాలి. ఇట్లాంటి కమాండ్స్ ఇస్తూ ఉంటా. ఎవరైతే లేట్ గా చేస్తారో, లాస్ట్ గా చేస్తారో వాళ్ళు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. రెడీ? ద గేమ్ ఇస్ స్టార్టింగ్. లోనా బయట, లోనా బాలేబాబు గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, లోనా బిల్డింగ్ బిల్డింగ్ మొత్తానికి ఒక్కసారి భూకంపం వచ్చి బయట రండి. అయిపోయింది. మీరందరూ వచ్చిన అర్ధగంట తర్వాత ఈమె జంప్ చేసింది కాబట్టి మా మేడం కి గట్టిగా సపోర్ట్లు. పార్టిసిపేషన్ కి 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గేమ్ కొంచెం టఫ్ అవుతూ ఉంటది. ఓకే, హాఫ్ సిట్, హాఫ్ సిట్, ఇంకా డౌన్, స్టాండ్. ఉన్న చోట 5 times రౌండ్. ఇప్పుడు చేతులు పైకి పెట్టి ఉల్టా ప్రదక్షిణ 5 సార్లు. చేతులు పైకి. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ. బయట, లోన బయట, లోన బయట, బయట. అమ్మో అమ్మో, నువ్వు బాడీని పంపించేస్తావు. కాలు తర్వాత వస్తానులే నువ్వు. రండి రండి రండి. 700 రూపీస్. కంగ్రాచులేషన్. లోనా బయట, లోనా సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, బయట, లోనా, లోనా. అమ్మా బతికిపోయినా మాకు. బాలయ్య, బాలేబాబు గారు, బాలేబాబు గారు, బాలేబాబు గారు, సౌండ్ రావాలి. బాలేబాబు గారు, బాలేబాబు గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్,
జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు, బయట లోన, బయట లోన, బయట బయట బయట. ఒక కాలు అటు పెట్టి ఒక కాలు ఇటు పెట్టింది. బతికిపోయావమ్మా నువ్వు. దేవుడు ఉన్నాడు, మొక్కుకో దేవుడికి థ్యాంక్ యూ అని చెప్పు. రండమ్మా. బట్ సూపర్, ఇంతవరకు వచ్చారు. వెరీ నైస్. టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు చూడండి, అది ఇంపార్టెంట్. 800 రూపీస్ గట్టిగా చెప్పట్లు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. గేమ్ ఏంటంటే నీ లెఫ్ట్ లెక్కి ఆ బెలూన్ కట్టేసి ఉంది, నీ లెఫ్ట్ లెక్కి బెలూన్ కట్టేసి ఉంది. మీ బెలూన్ ని కాపాడుకుంటూ అవతల బెలూన్ ని పగలగొట్టాలి, కానీ చేతులు వాడకుండా. చేతులు వాడద్దు, చేతులు వెనకాల పెట్టాలి. నో పుషింగ్ అండ్ నో టచింగ్. ఆలోచించి ఆడాలి, జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 మ్యూజిక్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. మాట ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్. ఇద్దరు ఈ గేమ్ లో ఫెయిల్ అయ్యారు. నీ తిరుగుతూనే ఉన్నావు, ప్రదక్షిణాలు చేస్తున్నావా? పగలగొట్టమ్మా అంటే ఇప్పుడు తెలియదు నీకు. ఇట్రా ఇట్రా అమ్మా. ఇద్దరు మూలకెళ్ళి అదే జరిగింది ఇప్పుడు. కానీ పార్టిసిపేషన్ విన్నర్ అయితే మీకు 10 లక్షలు ఇచ్చేటోడిని. ఎవరు విన్ అవ్వలేదు కాబట్టి ఇద్దరికి 800 రూపీస్ అండ్ 800 రూపీస్. కంగ్రాచులేషన్. కడపలో ఉన్నాం అండ్ కడపలో ఫైనల్ రౌండ్ ఆడడానికి మా 6 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. మ్యాటర్ ఏంటంటే ఈ గ్లాస్ కి మధ్యలో ఒక బాల్ ఉంటుంది. అంటే ఈ గ్లాస్ లో బాల్ ఉంటుంది, ఆ బాల్ మీద ఈ గ్లాస్ ఉంటుంది. సో ఇలా మీరు వెళ్తారు, 2 కాళ్ళతో జంప్ చేసుకుంటూ రింగులు దాటి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీదికి ఒక గ్లాస్ పెట్టుకొని దాంట్లో బాల్ వేసి తిరిగి రావాలి, ఇంకో పార్టిసిపెంట్ కి ఇవ్వాలి. అలా మీరు ఎంత పెద్ద టవర్, ఈ 5ను కౌంట్ చేయాలి. 5 మీద ఎన్ని గ్లాసులు పెడతారో కౌంట్ చేస్తా. ఎవరైతే ఎక్కువ గ్లాసులు పెడతారో 2 టీమ్స్ లో వాళ్ళే విన్నర్. అర్థమైంది కదా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆగం పట్టించారు మొత్తం. అస్సలు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఆడారు కాబట్టి ఇందులోకి వెళ్ళి 3 మైనస్ చేస్తున్నా. 1, 2, 3, 4, 5. మీ స్కోర్ 5. ఒకటి గ్లాస్ మీద గ్లాస్ ఉంది, అది కౌంట్ చేయం, మధ్యలో బాల్ ఉండాలి కాబట్టి మీ స్కోర్ ఇస్ 5. మీరు కూడా వాళ్ళు చేసిన తప్పులే చేస్తే ఇలానే అవుతుంది. 2 కాళ్ళతోని జంప్ చేయాలి, చెప్పు కాదు. 2 కాళ్ళతో జంప్ చేస్తేనే కౌంట్ వస్తుంది. కింద పట్టుకోవాలి, ఇక్కడ ఇలా పట్టుకోవాలి. గాట్ ఇట్? వచ్చేయండి. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
అన్న తర్వాత ఒక టేస్ట్ తీసుకొచ్చారు మీరు. గాన్ 1 2 3 4 5 6 7 రౌండ్ విన్నర్. గెలిచిన టీం కి 3000 రూపీస్. మా పార్టిసిపెంట్స్ అందరికి ఐశ్వర్య బియ్యం తరపు నుంచి కిలో బంగారం అయితే వచ్చేసింది. అది చూసారు కదా, కడపలో ఇంతే ఉంటది ఎంటర్టైన్మెంట్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.